రికార్డింగ్ నెంబర్ 50 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. నారదుడు బ్రహ్మదేవుణ్ణి చాలా అద్భుతమైన ప్రశ్న వేశాడు. ఈ సృష్టి అంతా కూడా ఇలా వస్తోంది, దీనికి నువ్వే అధిపతివని అనిపిస్తోంది, కానీ నాకు నువ్వు ఒక కర్తవ్యంలాగా చేస్తున్నావు. చూడగా నీకు పైన ఎవరో ఉండి నిన్ను నడిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అటువంటి వాడెవడు? నీ అంత వాడిని నడిపించేటటువంటి వాడెవరు నాకు తెలుసుకోవాలనుంది. ఈ సృష్టి మొత్తం కూడా ఎవడి యొక్క కటాక్ష వీక్షణాలంటే దయగల చూపుల ద్వారా సృష్టించబడి మళ్ళీ లయమైపోతుందో నాకు తప్పకుండా నువ్వు చెప్పు అని ఎంతో చక్కగా అడిగాడు. చాలా ఆనందపడ్డాడు బ్రహ్మగారు. ఎంతమందో జ్ఞానులు పుట్టారు నాయన, ఇప్పటి వరకు సృష్టిలో ఎవ్వరూ ఇలా అడగలేదు, నీలాగా ఎవరు అడగలేకపోయారు. నిజంగా నీ మార్గం, నువ్వు అడిగిన ప్రశ్న ఎంతమందికో మార్గదర్శకం అవుతుంది. నువ్వు అడిగింది ఏంటంటే నా ప్రభువు యొక్క, నా విభుడి యొక్క మర్మం అడిగావు నువ్వు. మర్మము అంటే లోపలగా దాచిపెట్టబడిన విషయాన్ని, చక్కని రహస్యాన్ని విప్పి చెప్పమని అడిగావు నువ్వు. అంతకంటే ఇంకొక గొప్ప ప్రశ్నే లేదు అసలు. జీవుడిలో బ్రహ్మలోకము అనేది ఉంటుంది, ప్రతి జీవుడిలో కూడా. ఆ బ్రహ్మలోకం ఏమవుతుందంటే దానికి ఒక మూత పెట్టేస్తాం మనం. ఆ మూత ఏమిటంటే నేను అనే భావం. ఇది నేను అని అనుకోగానే తలుపు మూసుకుపోతుంది. మనకు మామూలు జీవితంలో కూడా ఇది నాకు తెలుసు అనగానే తలుపు మూసుకుపోతుంది. కొంచెం ఓపెన్గా పెట్టుకొని ఓపెన్ మైండ్తో ఉండు అంటారు, కానీ అది తెలియదు. ఆ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమిటి ఆ ఓపెన్ మైండ్ అనే దానికి తెలియదు. నా మాట కూడా విను అని అర్థం, మామూలుగా మనం మాట్లాడేది అలా కాదు. ఇక్కడ ప్రతిదానికి తలుపులు మూసేసి కంక్లూడ్ చేసి క్లోజ్ చేయకుండా ఆగు. ఎట్లా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు, అలా అయినా పర్వాలేదు అనే సమభావంతో, ఇది సృష్టికి సంబంధించిన విషయం, ఏ విషయమైనా కూడా నాకు పూర్తిగా తెలుసుకోవటానికి అవకాశం ఉందో లేదో నేను తలుపు కొంచెం తీసి పెట్టుకుంటానని మనం అనుకోం. నేను అనే తలుపుతో దాన్ని మూసేస్తాం. ఆ నేను అనే భావంతో మూతబడిన బ్రహ్మలోకం లోపలగా ఉండిపోతుంది. ఈ తలుపే అహంకారం అన్నమాట. నేననే తలుపే అహంకారం, అంటే నేను అనే భావం. ఆ తలుపు తెరవాలి అంటే ఆ తలుపు వెనకాల ఏముందో అనేటటువంటి భావం పుట్టాలంటే నేను అంటున్నా కదా, ఈ నేనంటే ఏమిటి అసలు, ఈ నేను ఎక్కడ పుడుతోంది, ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనకాల ఏముంది అనే ప్రశ్న పుట్టాలి జీవుడికి. పుట్టినప్పుడే మనకు ఏ ప్రశ్న అయినా పుడితేనే దాని సమాధానం కోసం వెతుకుతాం కదా. ఆ ప్రశ్న పుట్టినప్పుడు ఆ తలుపు తెరవాలి అనే ఆకాంక్ష వస్తుంది, కోరిక వస్తుంది. ఆ తలుపు తెరవటానికి ఏం చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకేం కావాలంటే అవన్నీ చేసుకుంటూనే ఉన్నాం. మనకు ఆ దోవలన్నీ తెలిసిపోతాయి మనకి. మనం దేన్ని మీద ఆధారపడి ఉంది మన భావం అనేది ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్. నేను అనే భావంతో మూసేసాం కంప్లీట్గా దాన్ని, ఆ బ్రహ్మలోకాన్ని. దాని వెనకాల ఏముంది అనే ప్రశ్న మనకు పుట్టే వరకు దానికి సమాధానం రాదు. మర్మము అనే మాటకు అర్థం అది మంత్రార్థం. యాక్చువల్గా దాన్నే గాయత్రి అని కూడా అంటారు. గాయత్రి అంటే అర్థం ఏంటంటే గానము ద్వారా తెలుసుకోబడేది. ఆ గానం ఏమిటి, ఆ పాట ఏమిటంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసము అనేదే సోహం, ఓం అనేటటువంటి గానం. ఆ గానం ద్వారా పుట్టేదే ఆ లోపలున్న మర్మం తెలుస్తుంది. అదే గాయత్రి అని పేరు వచ్చింది. అందువల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు హంస అనే హంస ద్వారా దిగి రావటము అనేది బ్రహ్మ సృష్టి. దేవుడు జీవుడుగా దిగి వస్తాడనమాట. బ్రహ్మగారికి పైన భగవంతుడు ఉంటాడు. ఏ గుణాలు లేనటువంటి మహాశక్తి అది. ఈ కింద సృష్టించబడిన జీవులందరూ ఉంటారు. బ్రహ్మగారు ఉన్నది సత్యలోకం. జీవులు దిగి వచ్చే సృష్టి సత్యము. సత్యలోకము అంటే ఆ బ్రహ్మగారు అనుకున్నదంతా సత్యం అవుతుందన్నమాట. అది సత్యలోకం. ఆ సత్యలోకములో సోహము అనే మంత్రమే హంసావతారం. ఆ హంసావతారం భగవంతుడి లీలావతారాల్లో ఒకటిగా ఇంకా ముందు చెప్తారు అంటున్నారు. ఈ హంస అనేటటువంటిది మనకి సరస్వతీదేవి వాహనంగా చెప్తారు. హంస మీద ఆవిడ ఎక్కి ప్రయాణం చేస్తుంది అంటే
మన శ్వాస మీద ఉండి ఆవిడ మనలో ఆ జ్ఞానాన్ని కలగజేస్తుంది అని చెప్పి అర్థం అన్నమాట. అక్కడ హంస అనే మాటకి మనకి తెలిసిన హంస కాదు. అదే రకంగా శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసేటప్పుడు హంసస్వరూపుడై ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు అని ఏకాదశ స్కంధంలో చెప్పారట. 105వ వచనంలో చెప్పారట. ఏకాదశ స్కంధంలో 11వ స్కంధంలో 105 వచనంలో చెప్పారట. ఎలా పరమోపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి అని. ఈ హంస మంత్రంలో నిశ్చలత ఎవరికైతే వస్తుందో అటువంటి వాడికి ఆత్మకు ఆత్మయే గురువు అని తెలిసిపోతుంది. రెండో వాడు లేడు, ఆత్మే గురువు, లోపలున్న వస్తువే, రెండోది ఏమీ లేదు అని తెలిసిపోతుంది అని చెప్పారట పరమాత్మ. ఇక్కడ బ్రహ్మగారు నా విభుడి మర్మము అనే పదం కూడా జీవుడి అహంకారానికి పైన ఉన్న అంతర్యామి ప్రజ్ఞని గురించి చెప్తూ ఉన్నారు. ఆ ప్రజ్ఞని చేరుకునే మార్గం దీన్నే విద్య అంటారు. విద్య అనే మాటకి అసలు వస్తువుని తెలియజేసేది, తనను తెలియజేసేది, ఆత్మపదాన్ని తెలియజేసేది వేదము అని అర్థం అన్నమాట. దీనికి కావాల్సిన సమస్తాన్ని తెలిపే గ్రంథాలని కూడా వేదాలు అని పేరు పెట్టారు. అదేవిధంగా భాగవతం అనే మాటకు కూడా విద్య అనే అర్థం అంటున్నారు ఇక్కడ. దాన్ని పలు విధాలుగా వివరించే గ్రంథం కాబట్టి ఆ విద్యని ఎన్నో రకాలుగా వర్ణించే గ్రంథం భాగవతము అని పేరు అందుకని వచ్చింది. అసలు వస్తువు ఇది భాగవతము అనే మాటకి విద్య అని అర్థము అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆ రకంగా బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. ఇట్లా అడిగాడు నారదుడు, ఎంతో మంచి ప్రశ్న వేశావు నాయన, ఎవరు ఇంతవరకు ఇట్లాంటి ప్రశ్న వేయలేదు నన్ను. ఈ అనేక రకాలుగా ఈ సృష్టిని స్థావర జంగమములు, కదిలేవి కదలనివిగా, స్థావరాలంటే కదలకుండా ఉండేవి, జంగమములు అంటే కదిలేవి, ఈ రకంగా నాకు సృష్టి చెయ్యొచ్చు అని అసలు తెలియదు. ఎలా తోచింది నాకు, ఎలా తట్టింది ఈ విషయము అంటే ఆశ్చర్యంగా ఉంటుంది అంటున్నాడు బ్రహ్మదేవుడు. మనకు కూడా చాలాసార్లు జరుగుతుంది, ఇది ఎప్పుడూ జరుగుతుంది. యాక్చువల్గా కొన్నిసార్లు మనం గమనిస్తాం, లోపల నుంచి టక్మని నాకు సమాధానం వచ్చిందండి, అప్పుడేం చేయాలి అనుకుంటూ ఉంటే టక్మని తోచిందండి. ఎక్కడి నుంచి తోచింది, ఎవడు చెప్పాడు మనకి? లోపల నుంచి తోచడానికి తట్టించుకునే శక్తి నీకుంటుందా? ఆ పైవాడే అవసరానికి ఆ రకంగా చెయ్యందిస్తాడని కూడా తెలియదు, కృతజ్ఞత లేకుండా బతుకుతాం. ఇంకా చెబుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు, ఓ పుణ్యాత్ముడా అని అడుగుతున్నాడు, సంబోధిస్తున్నాడు నారదుడిని. నువ్వెంత గొప్పవాడివి కాకపోతే ఇటువంటి ప్రశ్న వేస్తావు నాయనా. ఈ సమస్త లోకాలని వెలిగించటానికి నేనే రకంగానూ సమర్థుణ్ణి కాదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహగణాలు ఎలా ఉండాలో అవన్నీ ఆ రకంగా పరమాత్మ నుంచి బయటికి కిరణాల్లాగా వస్తూ ఉన్నాయి, వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగును అనుసరించే లోకాలన్నీ కూడా శ్రేణులుగా వరుసగా వచ్చేస్తూ ఉన్నాయి, శ్రేణులుగా వెలుగుతున్నాయి. లోకముల శ్రేణులన్నీ, లోకాల వరుసలన్నీ వెలుగుతున్నాయి నాయన, ఆయన దయ వల్లనే. అటువంటి నా ఈశ్వరుడికి ఎప్పుడు మొక్కుతూ ఉండటంలో నాకెంతో ఆనందం ఉంది, నాకెంతో ఇష్టం ఆయనకు మొక్కడం. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడంటే అటువంటి గొప్పవాడు నాకు ఈశ్వరుడైనాడు అనే తృప్తి నేను చాలా ఆనందిస్తాను. నేను అటువంటి వాడిని నేను తెలుసుకోగలిగాను, అటువంటి వాడు నా తండ్రి అనేది నాకెంతో పరమానందము. లోకాలన్నీ సృష్టించబడిన తర్వాత ఎలా ఉండాలి ఇవన్నీ అనే బ్రహ్మాండమైన అద్భుతమైన వరస క్రమంతో దేవుడిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రకారం బయటికి రావటమే సృష్టి. మర్రి గింజలో మర్రి చెట్టు మొలిచి ఎంత పెద్దదవుతుంది ఆ సృష్టి అంతా. ఎక్కడుంది ఆ బ్లూ ప్రింట్ అంతా? లోపల ఎవరు పెట్టారు? మనం దాన్ని ఆలోచించమే అసలు కొంచెం కూడా. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం అది చక్కగా విప్పారటం. మర్రి గింజ అంటే ఆవగింజ కంటే చిన్నదిగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యం ఈ సృష్టి అంతా కూడా. అటువంటి సృష్టి చేస్తూ ఉన్నటువంటి అలాంటి బ్లూ ప్రింట్స్ ఎన్ని చేసి పడేశాడో ఆయన అసలు. అట్లా ఉన్నటువంటి ఆ మర్రి గింజని పెట్టడంలో తోటమాలి ఏం చేస్తాడు? తవ్వి లోపల పెడతాడు. కానీ
ఈ గింజ ఎక్కడి నుంచి వచ్చింది, దీనిలో మొక్క మొలిచే గుణం ఎక్కడి నుంచి వచ్చిందని తోటమాలికి ఏం తెలుస్తుందిరా నాయనా, నేను అట్లాంటి వాడిని. ఈ సృష్టి ఎట్లా చేయాలనే ప్రసక్తే లేదు, లోపల నుంచి వస్తోంది, చేస్తున్నాను. నాకు పని చేయటం ఒక్కటే. విత్తనం నుంచి చెట్టు ఎలా వస్తోందనే శాస్త్రం నాది కాదు. ఈ ప్రశ్న అసలు ఏ శాస్త్రానికి లొంగేది కూడా కాదు. అదే రకంగా భగవంతుడి సృష్టి అనేది బ్రహ్మదేవుడికి కూడా అంతుపట్టేది కాదన్నమాట. అలా చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఈశ్వరుడి నుంచి పుట్టిన మాయ ఈశ్వరుని దృష్టిలో పట్టానికి సిగ్గుపడుతుంది, కానీ తప్పదు. ఎందుకంటే నన్ను ఆవహించమని ఆజ్ఞాపించాడు పరమాత్మ. నన్ను జీవుడిగా చెయ్యి. దేవుడి నుంచి జీవుడిని అవ్వాలంటే మాయ ఆవహించాలి నా మీద. అంటే పాపం సిగ్గుతో సంకోచంతో ఆవహించిందిట ఆ మాయ, అది చెబుతూ ఉన్నారు. అట్లా సిగ్గుతో సంకోచంతో ఆయన ఎదట పట్టడానికి ఉన్నటువంటి మాయ చేత ఆయన ఆజ్ఞ వల్ల, ఆయన చెప్పినందువల్ల ఆ మాయ జీవుణ్ణి ఆవహిస్తుంది. అప్పుడు దేవుడు అనే ప్రజ్ఞ పూర్తిగా పోతుంది. తెలియక అందరూ నేనే దేవుడిని అనుకుంటున్నారు అని చెబుతూ ఉన్నారు బ్రహ్మదేవుడు. లేదు, నేను కాదు దేవుడిని, నాకు పైన ఒక ఆయన ఉన్నాడు. నాకు అందరూ మొక్కుతూ ఉంటే నేను ఆయనకు మొక్కుతాను, నాకు మొక్కిన మొక్కులన్నీ ఆయనకు అర్పిస్తాను నేను. ఇదంతా విష్ణు మాయ వల్ల కదా వీళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారు అని నవ్వుకుంటాను నేను. ఇటువంటి విష్ణువు నుండి పుట్టిన మాయకి విష్ణువు కంటపడటానికి సంకోచంగా ఉంటుంది. అయినా కూడా తన ఆట కోసం మాయను సృష్టించాడు కాబట్టి అతనితో ఆడించక తప్పదు అని తెలిసిన మాయ చక్కగా ఈశ్వరుడు జీవుడైపోతాడు. ఆ మాయ ఆవహించినందువల్ల అప్పుడు జీవుడి జ్ఞానం సంకోచం అవుతుంది, లిమిటెడ్ అవుతుంది, చిన్నదిగా అయిపోతుంది. జ్ఞానం విప్పారదు, చిన్నదిగా ఉంటుంది. నేను అనే సంకుచిత భావంగా అయిపోతుంది. ఈ దేహమే నేను అని పెట్టుకుంటాడు, ఈ కాస్త నేను అని పెట్టుకుంటాడు. సర్వత్రా ఉన్నటువంటి అద్భుతమైన తన సృష్టిని తనను తాను మరిచి, తాను సర్వవ్యాపకుడనని మరిచిపోయి జీవుడు తాను చాలా లిమిటెడ్ అని, చాలా కొంచెమే నాకున్న జ్ఞానం, కొద్దిగానే నేను చేయగలను అని ఎప్పుడు ఏమాత్రము కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ పడిపోతూ మళ్ళీ పీక్కొని లాక్కుంటూ అలా బతకాల్సినటువంటి పరిస్థితి మాయ వల్ల వచ్చింది. జీవుడు తలుచుకుంటే బయటపడవచ్చు, కానీ జీవుడికి ఆ మాయ యొక్క గట్టి పట్టు వల్ల దాంట్లో నుంచి బయటపడేటటువంటి మార్గం కనపడదు. ఆ భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు మటుకు తప్పకుండా కనపడుతుంది. ఎందుకంటే మాయకు పైన వాడిని తలుచుకోవాలి. మాయకు పట్టుబడని వాడిని తలుచుకున్నప్పుడు మనం కూడా మాయలోంచి బయటపడతాం. కాబట్టి అందుకే అంత మెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు నారదుడి ప్రశ్నను. ఆ ప్రశ్నని పట్టుకుని మనం ఈ జీవుడు అనే యాత్ర నుంచి దేవుడు అనే స్థితికి మారటానికి అవకాశం ఉంది. కాబట్టి గొప్ప ప్రశ్న వేశావు నాయనా అని చెప్పడం అక్కడ జరిగింది. ఇక్కడ ఇంకో విషయం చెబుతూ ఉన్నారు. మనల్ని చూసి ఎవరైనా భాగవతుడని అనుకుని మొక్కినప్పుడు, మనకి నమస్కారం పెట్టినప్పుడు మనం ఏం చెయ్యాలో కూడా ఇక్కడ మనకి గైడెన్స్ ఉంది. బ్రహ్మదేవుడికి జీవులందరూ మొక్కినప్పుడు బ్రహ్మదేవుడు ఆ మొక్కుదలనంతా, ఆ నమస్కారాలన్నింటినీ పైవాడికి సమర్పిస్తూ ఉన్నాడు. కృష్ణార్పణమస్తు, నారాయణార్పణమస్తు అని అర్పించేస్తూ ఉన్నాడు ఆయన. మనం కూడా అలాగే ఎవరైనా మనకి నమస్కరించినప్పుడు భాగవతుడైన వాడు ఏం చేయాలో ఇక్కడ చక్కగా చెప్పారు. తనేది స్వీకరించకుండా దైవానికి అర్పించాలి, లేకపోతే మళ్ళీ మాయలో పడతాము. మళ్ళీ అంతేకాదు, మొక్కేవాడు కూడా దైవమని గుర్తుపెట్టుకోవాలి. వాడెవరో మన కిందవాడు, మన శిష్యుడు, మనకంటే చిన్నవాడు, ఇవన్నీ తర్వాత మాటలు. మొక్కేవాడు దైవమే, దైవానికే వెళ్ళిపోవాలి అవి అని తెలుసుకోవాలి. దైవమే మాయ వల్ల జీవుడయ్యాడు కాబట్టి ఆ ఎదురుగా ఉన్నవాడు దైవమే అనే మాట మర్చిపోకూడదు. ఇట్లా పరమ భాగవత సంప్రదాయం అంటారు దీన్ని. బ్రహ్మగారి నుంచే మొదలైంది ఇది. ఈ బ్రహ్మగారి ప్రజ్ఞలో అదే ప్రజ్ఞ, ఆ బ్రహ్మగారిలో ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో అదే ప్రజ్ఞ మనలో కూడా ఉన్నది. చెప్పుకున్నాము, నేను అనే తలుపుతో మూసాము దాన్నని. ఆ బ్రహ్మగారి ప్రజ్ఞననే తలుపు తీసినప్పుడే పరబ్రహ్మం మనకు తెలుస్తుంది. ఇట్లా తెలిసి ఈ తెలివిని మర్చిపోకుండా జీవించేవాడిని అసలు బ్రాహ్మణుడు అంటారు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు.
మనమందరం దేవుడు అనుకుని మొక్కే నమస్కారాలన్నీ బ్రహ్మగారికే చెందుతాయి. అతను దేవుడికి, ఆయన ఆ పరబ్రహ్మ వస్తువైనటువంటి పరమబ్రహ్మమునకి దాన్ని సమర్పిస్తాడనమాట. సో ఈ అద్భుతమైన విషయాలు చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఎటువంటి వాడు నాయన పరమాత్మ చెప్పలేము. పంచభూతాలే దేహాలు తయారవటానికి ఆ కారణాలు, ఆ పంచభూతాలు తానే అయిపోయాడు. ఆయన పంచభూతాలుగా అయ్యాడు. జీవులు జన్మించటానికి వాళ్ళు చేసుకున్న కర్మలు కారణం. వాటిని కదిలించి కలియబెట్టేది కాలము అంటున్నారు. ఆ కర్మలన్నిటినీ వరుసగా పెట్టి జన్మ కలగజేసేది కాలంలో అది పెట్టేశాడనమాట భగవంతుడు. పంచభూతాలేమో దేహం తయారవటానికి కావాలి, కర్మలేమో దేహం పుట్టడానికి కారణం. వాటిని కాలం అనేది మారుతూ 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 అన్నీ అనుభవించేటట్టుగా చేస్తుంది. ఇన్ని మార్పులను, ఫలితాలని అన్నిటినీ అనుభవించేవాడే జీవుడు. ఇన్ని రూపాలుగా ఉంటూ ఇన్ని రూపాలతో ఆడుకునేవాడు దేవుడు, వాసుదేవుడు. పంచభూతాలుగా, దేహాలుగా, మన కర్మలుగా, మనం జీవించే కాలంగా, మార్పులుగా, స్వభావాలుగా, జీవులుగా ఆడుకోనేది వాసుదేవుడు ఒక్కడే. అతడు లేనిది, అతడు కానిది ఏది లేదు అని చెప్పేశాడు ఇక్కడ. ఈ లోకాలన్నీ కూడా నారాయణుని వల్ల నియమింపబడుతున్నాయి. క్రమము తప్పక పర్ఫెక్ట్ రిథంలో వెళ్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సమస్త దేవతలు కూడా నారాయణుడి శరీరం నుంచే పుట్టారు. వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, యోగం, విజ్ఞానం నారాయణుని ఉద్దేశించుచు అతని యందే ఆయనలోనే సఫలత చెందుతూ ఉన్నాయి. సమస్తము నారాయణుణ్ణి ఉద్దేశించే. పంచభూతాలేమిటి, కర్మలేమిటి, కాలమేమిటి, మార్పులు, స్వభావాలు, జీవుడు, ఇవన్నీ ఒక కక్షలోవి. వాటికి కారణాలైన లోకాలు, దేవతలు, వేదాలు, యాగాలు, తపస్సులు, యోగము, విజ్ఞానం అనేవేమో వాడి పై స్టెప్పులోనివి, పై కక్షలోనివి వీటన్నిటికంట. సో వాటి భగవంతుడు మొదటి కక్షలో వాసుదేవుడుగా ఉంటాడు, పై కక్షలో నారాయణుడుగా ఉంటాడంటే వసించే దేవుడు. హీ కమ్స్ డౌన్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్. పైన నారాయణుడుగా జస్ట్ చైతన్య శక్తిగా ఉంటాడు. కాబట్టే సృష్టి స్వభావం, జీవుల చేష్టలు, జీవులు ఎలా బిహేవ్ చేస్తారే వాళ్ళ ప్రవర్తన, అదంతా కూడా వాసుదేవుడిలోనే ఉంటుంది. మనం ప్రయత్నించి సాధించాల్సింది ఏంటంటే సత్కర్మలు, జ్ఞానం, సుఖం, మోక్షం, ఇవన్నీ కూడా నారాయణునిలోనే ఉంటాయి. మనం సాధించవలసినవన్నీ కూడా నారాయణునిలోనే ఉంటాయి. కాబట్టి ఆయన అనుగ్రహంతో చక్కగా మనకు అవి అందుతాయి. అందులో మొట్టమొదటిదేమో భగవంతుడి లీల అంటారు. రెండోదేమో భగవంతుడి నిజమైన వెలుగు లేక తత్వం. అంటే సృష్టిగా దిగి వచ్చిందేమో లీల, ఆట. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్గా ఆ తత్వం ఎప్పుడూ వెలుగ్గా అలాగే ఉంటుంది, మహాచైతన్య శక్తి. లీలలో అంటే ఆటలో భగవంతుడు తన అస్తిత్వాన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకొని తత్వంలో ప్రవేశించి జీవుడు దేవుడైపోతాడు. ఫస్ట్ లీలలో భగవంతుడి అస్తిత్వాన్ని తనలో ఎస్టాబ్లిష్ చేసుకున్న జీవుడు తానే దేవుడైపోతాడు, ఆ తత్వంలో ప్రవేశించగలుగుతాడు. దైవాన్ని తనలో స్థాపన చేసుకున్నందువల్ల అతను దేవుడవుతాడు అని రాశారు ఇక్కడ. దేహాల్లో జీవుడుగా ఉన్న దేవుడు తన స్వరూపుడే కానీ జీవస్వరూపుడు కూడా. దేవుడు జీవుడు ఇద్దరు ఒకటే, రెండు రూపాలుగా ఉన్నా కూడా ఒకటే అని రాస్తున్నారు. దేవుడే జీవుడయ్యాడని మళ్ళీ 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 చెప్తూ ఉన్నారు. జీవుడుగా మాత్రమే మెళుకుగా ఉండే స్థితిలో అజ్ఞాని అంటాము. అంటే జీవుడుగా తను ఫలానా అని అనుకుంటూ ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా తనను తను గుర్తించుకున్నప్పుడు దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి అన్నిటికీ హెడ్గా ఉంటాడు, అధిపతిగా ఉంటాడు. అట్లాంటి స్థితిలో దేహంలో ఉన్న దేవుణ్ణి ఈశ్వరుడు అంటారు అన్నమాట. నారాయణుడు, వాసుదేవుడు, ఈశ్వరుడు అనేవి మూడు స్థితులు. ఈశ్వరుడికే విష్ణువు అనే పేరు కూడా ఉంది. మనలో ఒక్కొక్కడి హృదయంలో ఈశ్వరుడుగా దేవుడే ఉంటాడు. అట్లాగే బ్రహ్మకు కూడా ఈశ్వరుడు లోపలున్నాడు. ఆ ఈశ్వరుడితో ప్రేరేపించబడి అంటే ప్రేరణ, స్ఫురణ కలుగుతుంది, ప్రేరేపణ వస్తుంది లోపల నుంచి. బ్రహ్మదేవుడికి కూడా ఈశ్వరుడి వల్లనే, ఆ ప్రేరేపణ వల్లనే సృష్టి అంతా కూడా చేయగలుగుతున్నాడు.
ఆ ప్రేరేపణ వల్లనే బ్రహ్మగారు కూడా మన శరీరాల్ని, ధాతువుల్ని, ఇంద్రియాల్ని, మనస్సును అన్నిటినీ కూడా సృష్టిస్తూ ఉన్నారు. బ్రహ్మగారంటే ఈశ్వరుని యొక్క ప్రేరణ వల్లనే అంటున్నారు. ఈశ్వరుడు దేహంలో ఉన్నా కూడా నిర్గుణుడు, అంటే ఏ గుణాలు లేనివాడు. సన్నిధి మాత్రము చేత ఆయన ఉంటే చాలు అన్నీ జరుగుతాయి. సూర్యుడు ఉంటే చాలు భూమి మీద సృష్టి అంతా జరిగిపోతుంది. ఆయన కిందకు వచ్చేది చెయ్యక్కర్లా. అదే రకంగా కేవలం ఉండటం వల్లనే, ఏ గుణాలు లేకుండా ఉండటము అనేటటువంటి ఒక్కదాని వల్లనే ఈశ్వరుడి సృష్టి మొత్తాన్ని కూడా అద్భుతంగా నిర్గుణుడై ఉండి నడుపుతూ ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఈశ్వరుడు నిర్గుణుడు, ఆయన నుంచే గుణాలన్నీ కూడా పుడుతున్నాయి. రజస్సు, సత్వము, తమస్సు అనే 3 గుణాలు ఆయన నుంచే పుట్టినాయి. కుండలో ఉన్న మట్టికి కుండ అనే ఆకారం అంటదు, అదే కానీ మట్టి వల్లనే కుండ పుడుతోంది. అదే రకంగా మనలో ఉన్న ఈశ్వరుడికి ఏ గుణాలు అంటవు, కానీ అతని నుంచే గుణాలన్నీ కూడా పుడుతున్నాయి. ఉప్పు, పంచదార మొదలైనవి నీళ్లలో కరిగిపోతాయి, అప్పుడు కూడా అవి నీళ్లకు అంటవు. ఆవిరితో వేరు చేస్తే మళ్ళీ దేనికది నీరు వేరవుతుంది, ఉప్పు వేరవుతుంది, పంచదార వేరవుతుంది, వేరువేరుగా చూడొచ్చు. అదే రకంగా ప్రళయంలో త్రిగుణాలు దేవుడిలో మాయమైపోతాయి, మళ్ళా సృష్టిలో వేరుగా విడివిడిగా ద్రవ్యాలైపోయి సృష్టికి సహాయం చేస్తాయి. రజోగుణం సృష్టికి, సత్వగుణం స్థితికి, తమోగుణం లయానికి ఉపయోగపడతాయి. ఈ 3 కార్యకారణాలుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే మంచు కరగటం వల్ల నీళ్ళు అవటం, నీళ్లు ఎగరటం వల్ల ఆవిరి ఏర్పడటం, ఈ 3 ఒకదానికొకటి కారణాలు అవుతాయి. అదే రకంగా త్రిగుణాలు కూడా ఒకదానికొకటి కారణాలు అవుతాయి. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ అని క్లియర్గా చెబుతున్నారు. ఈ త్రిగుణాల వల్లనే పంచభూతాలు పుడతాయి. ఇవే ద్రవ్యాలుగా అయిపోయి శరీరాలు ఏర్పడటానికి, ఆ శరీరాలు ఏర్పడే జ్ఞానానికి సంబంధించిన ప్రజ్ఞలు కూడా ఈ త్రిగుణాల్లో నుంచే వస్తారు. వాళ్ళే దేవతలు అంటాం మనం ఆ ప్రజ్ఞల్ని. వాళ్ళ వల్ల చక్కగా ఇంద్రియాలు పుడతాయి, ప్రవర్తనే ఉంటుంది కానీ రూపం ఉండదు ఈ ప్రజ్ఞలకి. ఇవన్నీ కలిసి చక్కగా ఒక నివాసం ఏర్పడుతుంది, ఒక పురములాగా. అందులో నిలబడి ఉన్న అంతర్యామి ఆయన స్థితుల్లో ఉంటాడు కాబట్టి, వివిధ స్థితుల్లో ఉంటాడు కాబట్టి జీవుడైపోతాడు. లోపలగా ఈ మొత్తంగా పంచభూతాలు, ప్రజ్ఞలు అనే దేవతలు వీళ్ళందరూ కలిసి, ఇంద్రియాలు అన్నీ కలిసి ఉన్న నివాసంలో ఉంటున్నాడు కాబట్టి ఆయన జీవుడవుతాడు. దేవుడి స్థితి నుంచి జీవుడవుతాడు. అందులో ఆ స్థితిలో అన్ని స్థితులకి బద్ధుడుగా, అంటే తల వంచి ఉంటాడు ఆ దైవం. ఎప్పుడైతే జీవుడయ్యాడో అన్నిటికీ ఒప్పుకొని తల వంచి ఉంటాడు, బద్ధుడు. ఇట్లా బంధించబడటమే మాయ. తనను తానే మాయ సహాయంతో చేసుకుంటున్నాడు ఆట కోసం. మనం కూడా ఆటలు ఎన్ని రకాలుగా ఆడుకుంటాం, అన్ని లీలలుగా, అన్ని నాటకాలుగా ఆటలు ఆడుకుంటాం. ఆయన అలాగే చేశాడనమాట. ఈ విధంగా త్రిగుణాలు, పంచభూతాలు, ఇంద్రియాలు అనే 3 పొరలు ఏర్పడతాయి. ఈ పొరలతో కలిసిందే దేహం. అందులో ఒక జీవుడు ఇంకొకళ్లకు వేరేవాడుగా కనిపిస్తాడు. అందులో ఉన్న దేవుడు ఎవ్వరికి కనపడడు. తనకు తాను కనిపిస్తూనే ఉంటాడు, కానీ ఇంకొకరికి కనపడడు. అంటే వేరుగా ఉన్నాననుకున్న వాడికి దేవుడు కనపడడు. దేహంలో బద్ధుడై ఉన్నప్పుడు వేరే సృష్టి అంతా కనిపిస్తుంది. ఇదే వేదాల్లో కీర్తించబడిన ఐతరేయము అనే వెలుగు, అంటే ఆబ్జెక్టివిటీ అంటారనమాట. ఇది సృష్టి కనిపించడానికి ఇది ఒక పెద్ద అద్దం, ఈ ఆబ్జెక్టివిటీ అనేది. దీంట్లో దేవుడు మటుకు కనిపించడు. తనకు తానుగా జీవుడు తనను గుర్తించుకుంటే తాను దేవుడుగా కనిపిస్తాడు. తాను చక్కగా తనని చూడటం తెలుసుకున్నప్పుడు తను దేవుడుగా కనపడటం అనే పాసిబిలిటీ ఉంది ఇక్కడ. దీన్ని అలవాటు చేసుకున్న తర్వాత సృష్టి మొత్తం తానే కనపడటానికి అవకాశం ఉంటుంది. తనని తానే చూసుకుంటాడు సృష్టిలో. ఇది గనక తెలిస్తే, జీవుడు తనను దేవుడుగా గుర్తించటం జరిగితే సృష్టి మొత్తంలో తననే చూసుకుంటాడు అని చెప్పేశారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబరు 50 అయిపోయింది.